అందరికీ షలోం. మెకోరోత్ కార్యక్రమానికి స్వాగతం. నా వెనుక ఉన్నది ఒక చిత్రము కాదు, ఒక పటము కాదు, అది ఒక పర్వతం. నేను జయించబోయే పర్వతం. ఇజ్రాయెల్లో ప్రస్తుతం ఏమి జరుగుతుందో మరియు ఈ వారం పాషాలో ఏమి జరుగుతుందో ఈ పర్వతం ద్వారా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వారం పాషాలో మనం 12 మంది సంచారకుల ప్రసిద్ధ కథను చదువుతాము. ఈ కథ మీకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇజ్రాయెల్లో ప్రస్తుతం జరుగుతున్న దానికి సంబంధించి ఈ కథలోని మరొక కోణం వైపు దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఈ గొప్ప ముప్పైన ఇరాన్పై దాడి చేస్తున్న తరుణంలో ఈ వారం త్వర భాగంలో మీరు జాగ్రత్తగా చదివితే యూదు ప్రజలు ఎదుర్కొంటున్న 7 వేర్వేరు శత్రువులను చూడవచ్చు. అక్టోబర్ 7 నుండి మరి ఆ తర్వాత కూడా ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న దానికంటే ఇది భిన్నం కాదు. 7 సరిహద్దులు, 7 శత్రువులు. చూడండి, ఇజ్రాయెలు దేశంలోకి ప్రవేశించే ముందు జయించాల్సి వచ్చిన మొదటి శత్రువు అమాలేకు. దేశంలోకి ప్రవేశించడం అనేది తుది మరియు పూర్తి గెౌలా లేదా విమోచనను సూచిస్తుంది. ఇది ఎందుకు ముఖ్యమైనది? ఎందుకంటే మీరు అమాలేకు శత్రువును చూసినప్పుడు అమాలేకు అరణ్యంలో ఇశ్రాయేలుకు ఏమి చేశాడో గుర్తు చేసుకోండి. అమాలేకు మన యెజ్జర్ హరా యొక్క పిప్పను సూచిస్తుంది, అంటే మన దుష్ట ప్రవృత్తి. 10 మంది వేగులవారు అమాలేకీయులను చూసినప్పుడు అమాలేకీయుల కథను మరియు అమాలేకీయులు ఎవరు అని తెలుసుకున్నప్పుడు వారు ఆ దేశం గురించి చెడ్డ సమాచారం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నేడు ఇజ్రాయెల్లో ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నాము. ఈ తోరో భాగాన్ని మీరు చూస్తున్న ఈ సమయంలో కూడా ఇరాన్ను నాశనం చేయవద్దు, ఇరాన్ సర్వోన్నత నాయకుడిని నాశనం చేయవద్దు, వారిని వేధించవద్దు, ఇప్పుడే చర్చలు జరపండి, యుద్ధవరమణ అని ఇప్పటికే చెప్పిన చాలా మంది ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు ఇశ్రాయేలుతో మీరు అమాలేకీయుల గుండా వెళ్ళి అమాలేకీయులను ఓడించాలని నేను కోరుకుంటున్నాను అని అంటున్నాడు. చూడండి, ఈ 10 మంది సంచారులు అత్యంత దారుణమైన ఎరెవ్రావ్ లేదా అన్యజన సమూహాన్ని సూచిస్తున్నారు. వారు మన మధ్య ఉన్నవారు, విశ్వాసం లేదా ఎమునా లేనివారు. ఈరోజు ఇజ్రాయెల్లో ఏమి జరుగుతుందో మీరు ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలనుకుంటే 10 మంది వేగుల కథలో జరిగినట్లే నేడు ఇజ్రాయెల్లో కూడా జరుగుతున్నట్లు మనం చూస్తున్నాము. నేడు ఇశ్రాయేలులో అనేక స్వరాలు వినబడుతున్నాయి. ఇక చాలించండి, అమెరికా లేకుండా మనం వారిని నాశనం చేయగలము, యునైటెడ్ స్టేట్స్ లేకుండా మనం వారిని అధిగమించగలం అని చెబుతున్నారు. చూడండి, దేవుడు మనల్ని మెడతలుగా చూచుకలేదు. ఆయన ఇశ్రాయేలును ఒక సింహపు పిల్లగా చూస్తున్నాడు. ఇశ్రాయేలు ఒక సింహపు పిల్ల, గర్జించడానికి సిద్ధంగా ఉన్న సింహపు పిల్ల. యెహోషువ మరియు కాలేబ్ అనే 2 వ్యక్తులు మాత్రమే దానిని నమ్మడానికి మరియు దానిపై చర్య తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇది శేషాన్ని సూచిస్తుంది. తద్వారా ఇశ్రాయేలు సర్వసమాజానికి విమోచనను తీసుకురాగలిగారు. ఈరోజు యెహోషువ మరియు కాలేబు లాగా గర్జించండి. ఎరెవ్రావ్ అంటే అన్యజన సమూహము లాగా ఉండకండి. యూదులు మరియు విశ్వాసులుగా మనము అమాలేకీయులతో చర్చలు జరిగించము. ఇశ్రాయేలు వాగ్దాన దేశానికి విమోచనకు అన్ని అడ్డంకులను తొలగించి వాగ్దాన దేశంలోకి ఇశ్రాయేలు విమోచనలోకి ప్రవేశించడానికి ఇది సమయం. మిత్రులారా, ఈ వారం మెకోరోత్లో మనందరికీ ఇది ఒక ముఖ్యమైన పాఠం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. షబ్బాత్ షలోం.